హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. కేఎఫ్సీ స్టైల్ చికెన్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా మజ్జిగలో వాష్ చేసేసుకొని మ్యాక్సిమం మీకు కుదిరితే ఓవర్ నైట్ పెట్టేసుకోండి మజ్జిగలోనే. అట్లా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లోకి సాల్టు, కారం, గరం మసాలా, ధనియా పౌడరు, చికెన్ మసాలా, అట్లనే మజ్జిగ ఉంటే మజ్జిగ వేసుకోండి, లేదంటే పెరుగుంటే పెరుగు వేసేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక నిమ్మరసం పిండుకోండి. నిమ్మరసం వేసుకున్న తర్వాత నేను ముందుగానే ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోండి. వేసుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేసేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఈ కేఎఫ్సీ స్టైల్ ఏంటంటే మ్యాక్సిమం ఓవర్ నైట్ డీప్లో పెట్టుకుంటేనే నెక్స్ట్ డేకి చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. జ్యూసీగా అచ్చం కేఎఫ్సీలో దొరికే లానే ఉంటుంది చికెన్. మనం ఓవర్ నైట్ కనుక మ్యాగ్నేట్ చేసి డీప్లో పెట్టుకున్న దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ తీసి స్మెల్ చాలా బాగుంటుంది. దాంట్లో కావాల్సినవి చూసేద్దాం రండి. 2 కప్పులు మైదా, 1 కప్పు కార్న్ఫ్లోరు, అట్లనే మనం కూలింగ్ వాటర్ పెట్టుకున్నాం కదా, కూలింగ్ వాటర్ ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీంట్లోకి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం సాల్టు, కొంచెం కారము, అట్లనే ధనియా పౌడరు, గరం మసాలా, చికెన్ మసాలా మనం ముందుగా దాంట్లోకి మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ కాకుండా ఇవన్నీ వేసేసుకొని మసాలా ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని ఒకసారి పిండిలో కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకునేలోగా మనము ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్ పెట్టేస్తే ఆయిల్ హీట్ అవుతుంది కదా, మ్యాగ్నేట్ చేసుకున్న దాన్ని ఒక్కొక్క పీసెస్గా ఆ పిండిలో వేసుకొని ఒకసారి అట్లా కౌంటింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కూలింగ్ వాటర్లో వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని డబల్ డిప్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ హీట్ అయి ఉంటుంది కదా, లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. ఒక్కొక్క పీస్గా వేసేసుకోండి. ఒక్కసారిగా వేసేస్తే అవి అతుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేదాకా అట్లా ఫ్రై చేసుకోండి అనమాట. ఫ్రై చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పిల్లలకి ఇస్తే చాలా చక్కగా తింటారు. మనం కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఎంత జ్యూసీగా అచ్చం కేఎఫ్సీ స్టైల్లో కేఎఫ్సీ హోటల్లో దొరికేలానే ఉంటాయి. ఇవే 500 పెట్టి మనం బయట తినాలి, అదే 500 పెట్టి ఇంట్లో చేసుకుంటే ఇంట్లో అందరు తినొచ్చు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అట్లనే ఇంకేం వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. లైక్, షేర్, కామెంట్. బాయ్ గాయ్స్.